తాను ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని వర్మ సందర్శించారు. పురోహతిగా అమ్మవారికి రాజరాజేశ్వరి అమ్మవారికి పట్టుచీరలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కట్నం జగన్మోహన్ శ్రీనివాస్ శేష వస్త్రాలతో మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సత్కరించారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించారు. కుకుటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కొండేపూడి ప్రకాష్ చేతుల మీదుగా మాజీ వర్మను ఘనంగా సన్మానించారు. ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక సాంప్రదాయం శ్రావణ శుక్రవారం పూజలకి పూర్వం నుంచి కూడా పెట్టడం జరిగింది. ఇదివరకు స్టార్టింగ్లో 4 లక్షలు ఉండేది, ఇప్పుడు 11 లక్షలు పూజలకి శుక్రవారం పూజలకి ఖర్చు పెడతా ఉన్నారు. అదేవిధంగా దసరా నవరాత్రుల సందర్భంగా కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు మరి భవానీలు ఇక్కడ మన నియోజకవర్గంలో 7,000-8,000 ఉంటారు కాబట్టి వారి సౌకర్యార్థం కూడా కొంత బడ్జెట్ టెంపుల్లో పెట్టి భవానీ భక్తులందరికీ కూడా సహాయ సౌకర్యాలు అందించే విధంగా ప్రభుత్వాన్ని కోరుతాం. ఇదివరకు అంటే ఇక్కడ అభివృద్ధి చాలా చేసాం. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 14-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మొట్టమొదటిసారిగా శివాలయాలు యొక్క ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆస్తుల్ని పర్ఫెక్ట్గా పెట్టడం జరిగింది. మన కుకుటేశ్వర స్వామి పాదగయ టెంపుల్ వెబ్సైట్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి పౌర్ణమి ముందు చండీ యాగం, పేదవాళ్ళు చండీ యాగం చేసుకోవాలంటే ఇవాళ రేపు ఖర్చులు 40,000 అయ్యే పరిస్థితి. దానికి ఒక బడ్జెట్ 40,000 రూపాయలు ఇచ్చి ప్రతి పౌర్ణమికి 100 రూపాయలకే పేదవాడికి చండీ యాగం చేసే విధంగా చేయించడం జరిగింది. ఆలయంలో లోపల ఫ్లోరింగ్ అంతా కూడా వేయించడం జరిగింది. అర్చకా క్వార్టర్స్కి 2 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెచ్చి మన టైంలో ప్రారంభించడం జరిగింది. అవి రీసెంట్గానే పూర్తయింది. అదేవిధంగా మన కుంతి మాధవస్వామి టెంపుల్కి అన్యాక్రాంతమైన భూముల్ని 50 ఎకరాల భూముల్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా కింద ఫ్లోరింగ్ అది చేయించడం జరిగింది. అదేవిధంగా మన శ్రీ సంస్థానానికి సంబంధించి ఆక్షన్ లేకుండా మూలన పడిపోయి అప్పుడున్న రాజకీయ నాయకులందరూ కూడా డబ్బులు ఎంజాయ్ చేస్తుంటే ఆక్షన్ పెట్టించి 55 లక్షల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వచ్చేలాగా మరి శ్రీ సంస్థానానికి ఇచ్చి అది పిఠాపురం నియోజకవర్గంలో చదువుకున్న పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. ఇక్కడ కూడా అన్నిటికంటే ముఖ్యమైనది ఇక్కడ లోపల ఒక హోటల్ రూమ్స్ ఉండి 5 ఫ్లోర్లు అసభ్యకర వాతావరణాలు ఉంటే దాన్ని ఆ రోజు మొండిగా ప్రజలు కూడా నన్ను తిట్టుకున్నారు. అవేళ తీసేయడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క ఆలయం ప్రజల దర్శనార్థం రోడ్డు మీద కూడా కనపడే విధంగా ఉండడం, ఆలయ అభివృద్ధి కూడా వాస్తురీత్యా పెరగడం కూడా జరిగింది.